హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ గురించి రవిశాస్త్రి కొన్ని కామెంట్స్ అయితే చేశాడు అనమాట. అదేంటంటే ఒకసారి మనం వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి అంటే గోడకు కాదు, మనం అంతకుముందు బోర్డర్ గౌస్కర్ ట్రోఫీ ఉంది కదా. సో ఆ బోర్డర్ గౌస్కర్ ట్రోఫీలో మనకి సిడ్నీ టెస్ట్ ముందు కనుక ఒకసారి చూసుకుంటే వాళ్ళు 2-1తో ఆస్ట్రేలియా లీడ్లో ఉంది. అయితే మరి ఆ సిడ్నీ టెస్ట్ కనుక మనం గెలిచినట్టయితే ఖచ్చితంగా మరి ఆ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా సమ అయిపోయేది. అయితే అప్పుడు రోహిత్ శర్మ ఒక తప్పు చేశాడు. అదేంటంటే సిడ్నీ టెస్ట్లో నేను ఆడను, నాకు సరైన ఫామ్ లేదు, సో వేరే బ్యాట్స్మెన్ పంపిద్దామని చెప్పేసి మరి ఛాన్స్ ఇచ్చాడు వేరే వాళ్ళకి. అయితే వాళ్ళు వచ్చి ఏమన్నా పర్ఫామ్ చేశారా అంటే సేమ్ సిన్నారు. అందుకని చెప్పేసి మరి రవిశాస్త్రి దాని గురించి మాట్లాడుతూ మరి నేను కనుక హెడ్ కోచ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా రోహిత్ శర్మనే ఆ మ్యాచ్లో సిడ్నీ టెస్ట్లో ఆడిచ్చేవాడిని. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందంట. అదేంటంటే మరి రోహిత్ శర్మ అప్పుడు ఫామ్ సరిగ్గా లేకపోవచ్చు, మరి అతని ప్లేస్లో వచ్చిన ప్లేయర్లు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. అయితే మరి అతను ఫామ్ పక్కన పెడితే అతను ఎలా ఆడతాడు సిడ్నీ టెస్ట్లో అనేది పక్కన పెడితే అతను కనుక కెప్టెన్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ని ముందుండి నడిపించేవాడు. సో ఆ మ్యాచ్లో చూసుకున్నా సరే ఒక 40-50 రన్స్ మాత్రం డిఫరెన్స్ ఉంది. సో మరి ఆ డిఫరెన్స్ని అతని కెప్టెన్సీతో ఖచ్చితంగా మరి సమ్మన్ చేసేవాడు అని చెప్పేసి మనకి రవిశాస్త్రి అయితే కామెంట్స్ చేయడం జరిగింది. సో అయితే మరి మనతో చెప్తున్నాడు, రోహిత్ శర్మతో చెప్పాడా ఈ మాట అనే డౌట్స్ మీకు రావచ్చు. అయితే రీసెంట్గా ఐపీఎల్లో కూడా ఒక టాస్ టైంలో, సో మరి అక్కడ టాస్ టైంలో మరి అంత టైం దొరకదు కాబట్టి అప్పుడు వెళ్ళి పక్కకి వెళ్ళి మరి మాట్లాడాడంట రోహిత్ శర్మతో కూడా. సో నేను కనుక అప్పుడు సిడ్నీ టెస్ట్లో హెడ్ కోచ్గా ఉన్నాడైతే నువ్వు ఖచ్చితంగా ఆడేవాడు అని చెప్పేసి కూడా రోహిత్ శర్మతో కూడా చెప్పాడంట. సో మరి ఇప్పుడు దానికి మనకి అఫీషియల్గా అయితే బహిరంగంగా ఇప్పుడు మరి అతను చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.